వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యున్నత స్థాయి సమావేశం అని చెప్పొచ్చు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి అధ్యక్షతన మరి కాసేపట్లో మరో 10 నిమిషాల్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇందులో ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు ఏంటి అనేది మనతో మాట్లాడటానికి పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలందరినీ కూడా ఈ రోజు ఆహ్వానించడం జరిగింది కదా, ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు, ఎలా ముందుకెళ్లబోతున్నారు? ప్రస్తుతము రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న పక్షంలో రైతులు తీవ్ర నిరాశ నిస్మృతులతో నిండి ఉన్నారు. వాళ్ళ మనోధైర్యం కలిగించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దాదాపుగా 60-70% వ్యవసాయం పైన ఆధారపడిన మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆ రైతుల విషయంలో ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలన్న దానిపైన మొదటగా ఎక్కువగా చర్చించే అవకాశము కనపడుతుంది. వాటితో పాటు ఒకవేళ స్థానిక ఎన్నికలు జరిగినా, మున్సిపల్ ఎన్నికలు జరిగినా పార్టీని బలోపేతం చేసే అంశాలు కానీ, ప్రస్తుతము సిపిఐ తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా అధికార ప్రతిపక్ష పార్టీ అనే కల్మషం లేకుండా 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నటువంటి విధానము, ఇవన్నీ కూడా పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో జరిపి మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. జూలై 8న రాజశేఖర రెడ్డి గారి జన్మదినము సందర్భంగా ఆ దినం రైతుల దినంగా ప్రకటించమని గతంలో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం. తర్వాత ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. మా పార్టీ తరఫున ఆ రోజు ఏ కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. సార్, అంటే గతంలో రైతు సమస్యలు ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషించాలనుకుంటుంది కదా, అంటే ఇప్పటికే రైతు సమస్యలపై ఢిల్లీలో ప్రధానికి, కేంద్ర మంత్రులకు కూడా వివరించడం జరిగింది. అంటే ఇక్కడ స్టేట్ లో మాత్రం అంటే ముఖ్యమంత్రికి కూడా వివరించిన, అంటే ప్రత్యక్ష పోరాటాలకు ఏమన్నా సిద్దమవుతున్నారా, లేకపోతే గ్రామ స్థాయిలో రైతు సమస్యలను ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ప్రభుత్వం? ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధమైనటువంటి ఉన్నాయన్న దానిపైన మేము గత 2 రోజులు కూడా చర్చించడం పార్టీ కార్యాలయంలో. ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోయేది ముందుగా నేను చెప్పడం కూడా అంత భావ్యం కాదు. మేము ఇస్తున్న మొదటి ప్రాధాన్యత, ఈ రోజు మా గౌరవ అధ్యక్షురాలు ఢిల్లీకి వెళ్లి 2-3 రోజులు అందరు నాయకులను కలిసి, ముఖ్యంగా వ్యవసాయ మంత్రి శరద్ పవార్ దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రంలో రైతుల గురించి ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీతో కుమ్మక్కై ఏదో మేము ప్రతిపక్షంగా ఉన్నాం కదా అని 4 పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే ఎటువంటి మనోధైర్యం కల్పించలేకపోయింది. మేము జూలై 15 కౌంటింగ్ అయిన తర్వాతనే చెప్పినాం. ఆ రోజే మేము చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది మా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇంకటి నుంచి వైఎస్ఆర్ పార్టీనే ఉంటుందనే దానిపైన ప్రజలకు ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈ దినం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మేము ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి అండగా మేము నిలవాలన్న దానిపైన సమావేశంలో చర్చించడం జరుగుతుందని. మరో కేంద్ర పాలక మండలి సభ్యుడు మారెప్ప గారు కూడా ఉన్నారు. మారెప్ప గారు, మీరు చెప్పండి, అంటే మొత్తం కూడా పార్టీ క్యాడర్ అంతా, ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది కదా, ఇప్పటికే అంటే రైతు సమస్యలపై ప్రధానంగా చర్చ జరగబోతుందన్నారు. దీంతో పాటు మరి ఇంకా ఏ అంశాలపై చర్చించబోతున్నారు, దీనిపై ఎట్లా ముందు? రైతుల సమస్య కాదు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు అయితేనేమి, తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ప్రయోగాలు కానీ ప్రత్యేకంగా జరగడం జరుగుతుంది. రైతులకు ఎరువులు, విత్తనాలు, రుణాలు, తాగునీటి సమస్య, తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు, తర్వాత ఈరోజు సిబిఐ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి సమస్యలను కూడా విస్తృతంగా చర్చించి ప్రజల్లో తీసుకోవడానికి